అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజే ఒక రోజు ముందరగానే ఈ యొక్క పింఛన్ల పండగ మొదలైంది. గతంలో ఏదైతే తెలుగుదేశం గతంలో వైఎస్ఆర్ పార్టీ వారు చేసేదానికంటే కూడా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోజు 2000 నుంచి 3000 అని చెప్పిన 3 సంవత్సరాల తర్వాత చేస్తే మొదటి నెల నుంచే బోనస్లో 3000 రూపాయలు, అదేవిధంగా మొదటి పింఛన్ 4000 కలిపి మొత్తం 7000 ఇవ్వడం జరిగింది. రెండో నెల కూడా దిగ్విజయంగా చేశాము. ఇప్పుడు మూడో నెల కూడా సంక్షేమ పథకాల్లో మొదటి భాగమైనటువంటి పింఛన్లని కూడా ప్రతి ఇంటికి కూడా అర్హులైన వాళ్లకు ఈరోజు ఇంటి వద్దకే ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏవైతే మా సూపర్ 6 పథకాలు ఉన్నాయో ఆ సూపర్ 6 పథకాలను కూడా ఖచ్చితంగా దశల వారీగా మొదలు పెడతా ఉన్నాము. ఎవరైతే అర్హులు ఉన్న వారికి కూడా అందరికీ కూడా సూపర్ 6 పథకాలు అందజేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గ్రామాలలో గతంలో చాలా చోట్ల కూడా ఈ యొక్క సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కానీ లేకపోవడంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయింది. గతంలో పరిపాలన పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి పంచాయతీరాజ్ వ్యవస్థనే గాలికి వదిలేశారు. కానీ గ్రామ సమస్యలు తెలుసుకోవాలని ఊర్లోకి పోతే ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క ఉండేటువంటి అంతర్గత సమస్యలు, గ్రామాల్లో ఉండే సమస్యలు కూడా గాలికి వదిలేయడంతో పరిపాలనలో కానీ ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు చాలా చోట్ల కూడా గత 14 నుంచి 19 వరకు మేము వేసినట్టువే తప్ప 19 నుంచి 24 వరకు ఏ ఒక్క పని కూడా చేసిన పాపాన పోలేదు గత ప్రభుత్వం. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో శాసనసభ్యుడి నిర్లక్ష్యం, ఒక ప్రజలు ఎన్నుకున్న తర్వాత వాళ్ళ నిర్లక్ష్యం అతను తీసుకునేటువంటిది. ఈరోజు మేము నిలబడిన రోడ్డు కానీ చుట్టుపక్కల వేసిన రోడ్డు తప్ప ఎక్కడన్నా వేసింటారో గంప వేసింటారేమో కానీ మేము చేసినంత అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా ఈ గ్రామ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చారు. ఈ గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పాను. ఇప్పటికిప్పుడే ఎక్కడ మీ కాలనీ పేరు ఫస్ట్ ఆసుపత్రి దగ్గర కూడా నీళ్ల సమస్య ఉందని చెప్పడం జరిగింది. వాటిని కూడా 2 రోజుల్లో కంప్లీట్ చేయమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చాము. మిగిలినటువంటి మౌలిక వసతులకు సంబంధించిన రోడ్లు, అదేవిధంగా ఇంకా ప్రజలకు సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకుంటున్నామో వాటన్నిటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి ప్రజలకు సుపరిచితమైన పరిపాలన, ప్రజల వద్దకే పరిపాలన అనే విధంగా అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి చేయడమే మా ఉద్దేశం. అదేవిధంగా ఎవరైతే సంక్షేమ పథకాలు కూడా అర్హులందరికీ దక్కాలి, ప్రతి అర్హుడైనటువంటి వారికి కూడా సంక్షేమ పథకాలు రేపు రాబోయే 6 దాంట్లో సూపర్ 6లో ఉండేటువంటివి కూడా ప్రతి ఒక్కరికి చేస్తామని చెప్పి తెలియజేస్తూ రాక్షస పాలన ముగిసిపోయింది. ప్రజా పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో, గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసేందుకు సంతోషంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.